నమస్తే 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ మాసంలో కొన్ని విషయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళ విషయంలో, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంత స్టడీలో బ్రేక్స్, అలాగే మీ సంతానం ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ హెల్త్ కానీ స్టడీస్లో అబ్స్ట్రిక్షన్స్ కానీ కొంత సడన్గా ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా ధనుసు రాశి వారు కొంత తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాన్ని కూడా కొంత పర్యవేక్షించుకోవాలి ఈ మాసంలో. ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి కూడా కొంత కలవరపెట్టే విధంగా ఉంటాయి. తర్వాత సడన్గా బాడీలో పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా రైజ్ అవుతాయి ఈ మాసంలో. ధనుసు రాశి వారికి అలసట ఎక్కువగా ఉండడము, శారీరక వ్యాయామం లేకపోవడము, సడన్గా బద్ధకం రావడమే, పని చేయడానికైనా బద్ధకం రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నవి కొంత ఎక్కువగా ఫేస్ చేసే కండిషన్ అయితే ఈ మాసంలో ఉంది. కాకపోతే కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. కొలీగ్స్తో కానీ నైబర్స్తో కానీ ధైర్యము, కమ్యూనికేషన్స్ ఇవన్నీ చక్కగా ఉంటాయి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు తల్లిగారి ఆరోగ్యం, ఇటు తండ్రి గారి ఆరోగ్యం, ఇద్దరి ఆరోగ్య యోగక్షేమాన్ని కూడా ధనుసు రాశి వారు పర్యవేక్షించుకోవడం చాలా అవసరము. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంత జాప్యం ఉంటుందన్నమాట. ఈ మాసం అంతా కూడా ఆ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కోరుకున్న దంపతులకి, అలాగే ప్రేమ విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి డిసెంబర్ 22 తర్వాత వచ్చే డేట్స్ కొంత పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది. అలాగే విద్యార్థులు కూడా విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడం అవసరం. ఈ మాసం అంతా కూడా లేనిపోని ఈగోసు, వాదోపవాదాలు కానీ, ఒక చిన్న మాట వల్ల దూరం అయిపోవడం కానీ, మిత్రులు కానీ బంధువులు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చుల విషయం కూడా ప్రత్యేకించి అధికంగా ఖర్చులు ఏర్పడము, తర్వాత అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు, ఖర్చు ఈ మాసంలో ఎక్కువగా పెరుగుతుంది. రావాల్సిన రాని బాకీలు కూడా కొంత డిలే అవ్వడము, ఇలాంటి సిచ్యువేషను. ముఖ్యంగా ఏదైతే ఈ ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెడతారో, అంటే విందు వినోదాలకు కానీ విహారయాత్రలకు తిరిగేటప్పుడు పెట్టే ఖర్చు విషయాల్లో జాగ్రత్త వహించాలి ధనుసు రాశి వారు. లేకపోతే ఏమవుతుందంటే సడన్గా ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట ధనుసు రాశి వారికి. ఇంకా ఈ మాసం అంతా కూడా ఏంటి, ఉద్యోగాల్లో ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి కొంచెం పై అధికారుల నుంచి మనస్తాపము, కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొంత ఒత్తిడి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంత డల్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఇలా ప్రతి విషయాల్లోని కూడా కొన్ని ఆటంకాలు అన్నవి ధనుసు రాశి వారికి మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో కొంత శివారాధన చేయడము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల చాలా ఉపశమనం ఉంటుంది ధనుసు రాశి వారికి. స్వస్తి.